సో ఈ హాబీ అంటే అసలు యాక్చువల్లీ ఏంటి? ఏదన్నా ఒక టాస్క్ అది నిన్ను హ్యాపీగా, క్రియేటివ్గా అండ్ ఫిట్గా ఉంచేది ఏదైనా సరే అది హాబీ కింద. అది హాబీ. చాలామంది ఎనర్జీ వేస్టర్ అంటారు, కానీ ఇది ఎనర్జీ బూస్ట్. అయితే ఒక అపోహ ఉందండి, ప్లే స్టేషన్స్ ఆడుకుంటూ లేకపోతే టీవీలో గేమ్స్ ఆడుకోవడం హాబీ అనుకుంటున్నారు. స్క్రీన్ టైం కానీ టీవీ ఇవన్నీ హాబీస్ కాదండి. ఓకే, హాబీ అంటే జనరలీ అవుట్డోర్. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. సభకి నమస్కారం. ఈ ఎపిసోడ్ సభ ద మామ్ అండ్ మీ పాడ్కాస్ట్లో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ అండి. ఎందుకంటే మేము ఇవాళ చర్చించుకునే టాపిక్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఏంటి, ఇది అసలు అవసరమా, ఎందుకు ఎలా చేయాలి అనేది మనము మాట్లాడుకుందాం. రెడీగా ఉన్నారా? సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో డెడ్ లైన్స్ అని, డ్యూటీస్ అని మనకి చాలా ఉంటున్నాయి. కానీ మనసుకు ఆహ్లాదం ఇచ్చేది మాత్రం హాబీ ఒకటే. సో ఈరోజు టాపిక్ హాబీస్. హాబీస్ అన్నీ చాలామంది టైం వేస్ట్ అనుకుంటారు కదా, అది నిజమేనా? ఐ థింక్ హాబీస్ అనేది టైం వేస్ట్ కాదు, అది మనసుకు ఇచ్చిన రెస్ట్. కరెక్ట్. చిన్నప్పుడే మనం వేసిన బొమ్మలు, యూనో మాట్లాడే మాటలు, ఆడిన ఆటలు ఇవన్నీ తలుచుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది ఇది అవసరమా, టైం లేదు అవును అని చెప్పి, ఎనర్జీ లేదు, ఆఫీస్ నుంచి వచ్చాక చాలా అలసిపోయి ఉంటాము అని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వస్తాం. సో ఈ హాబీ అంటే అసలు యాక్చువల్లీ ఏంటి? సో హాబీ అంటే ఏమిటి, నువ్వు అన్నట్టు అవసరమా, ఎన్ని రకాల హాబీస్ ఉండాలి, ఎస్పెషలీ పిల్లలకి వాళ్ళ ఇష్టమైన హాబీని ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, మీ హాబీ అంటే ఏంటి అండ్ నీకేమైనా హాబీస్ ఉండేవా? అప్పట్లో అసలు మీరు ఏం చేసేవారు? అప్పుడు హాబీస్ అన్నీ ఉండేవి మాకు, ఎందుకంటే స్క్రీన్ టైం లేదు, మొబైల్ లేదు, టీవీ లేవు. సో హ్యాపీగా ఎంత చిన్న టైం ఉన్నా కూడా ద బెస్ట్ హాబీ ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేసేది బుక్ రీడింగ్. సో ఎప్పుడూ కూడా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బుక్ నాతో ఉంటుంది, ఎందుకంటే బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, రైట్? సో ఆ హాబీ ఉంటే అసలు ఇంకా ఏది గుర్తుండదు, ఏం జరుగుతుందో కూడా అంత పట్టించుకోం. సో హాబీ ఈజ్ బేసికలీ ఏదన్నా ఒక టాస్క్ అది నిన్ను హ్యాపీగా, క్రియేటివ్గా అండ్ ఫిట్గా ఉంచేది ఏదైనా సరే అది హాబీ కింద. అది హాబీ. మనకి టైం ఉన్నప్పుడు, రైట్, ఆ రెస్ట్ తీసుకోవాలి అనే టైంలో హాబీ అనేది చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అది మనసుకి నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ, మళ్ళీ ఒక ఫ్యూ డేస్ ముందుకెళ్ళే ఎనర్జీ కూడా ఇస్తుంది. అంతే కదా, చాలా మంది ఎనర్జీ వేస్టర్ అంటారు, కానీ ఇది ఎనర్జీ బూస్ట్. ఇలానే నువ్వు మన పాడ్కాస్ట్ ఎలా స్టార్ట్ చేసామో, లాస్ట్ ఇయర్ నేను కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ద లెర్నింగ్ లౌంజ్ అండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది, ఐ విల్ ట్యాగ్ ద పేజ్ బిలో. సో ఈ పేజ్ ఏం లేదు, పిల్లలకి మనం ఈ యాక్టివిటీస్ అన్నీ ఎలా పెంపొందించాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మేము సమ్మర్ క్యాంప్స్ కూడా చేసాము, వర్క్షాప్స్ కూడా చేసాము పిల్లల కోసమే ఈ పేజ్. సో డెఫినెట్గా ప్లీజ్ చెక్అవుట్ దట్ పేజ్ ఆల్సో అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. సో హాబీస్ వల్ల నాకు అడ్వాంటేజెస్ చెప్తాను. ఓకే, నువ్వు నీకు బుక్ రీడింగ్ అన్నట్టు ఐ రియలీ లవ్ సింగింగ్, మ్యూజిక్ నేను నేర్చుకున్నాను కాబట్టి ఐ ఫీల్ లైక్ దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ పీస్ అండ్ కామ్. స్ట్రెస్ తగ్గిస్తుంది ఇండైరెక్ట్గా. హాబీస్ ఆర్ ఆల్వేస్ స్ట్రెస్ బస్టర్స్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. వెన్ యూ నో దట్ నాకు ఒక స్కిల్ వచ్చు అంటే అది డెఫినెట్గా నీకు ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది అండ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ ఆల్సో. కరెక్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ స్క్రీన్ టైం తగ్గిస్తుంది, ఎస్పెషలీ ఈ టైమ్ అండ్ ఏజ్లో. వాట్ డూ యూ థింక్ ఆర్ ది అడ్వాంటేజెస్? డెఫినెట్లీ స్క్రీన్ టైం అనేది జీరో అనుకోవచ్చు హాబీ తోటి. ఓకే, అయితే ఒక అపోహ ఉందండి, ఈ ప్లే స్టేషన్స్ ఆడుకుంటూ లేకపోతే టీవీలో గేమ్స్ ఆడుకోవడం హాబీ అనుకుంటున్నారు. ఓకే, సో అందుకనే మేము ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే స్క్రీన్ టైం కానీ టీవీ ఇవన్నీ హాబీస్ కాదండి. ఓకే, హాబీ అంటే జనరలీ అవుట్డోర్. మీరు ఏదైనా బయటకు వెళ్ళి హాయిగా నేచర్ దగ్గర కూర్చుని, అలా బాల్కనీలో కూర్చుని అలా కాఫీ తాగుతూ ఒక పుస్తకం చదువుకుంటే ఇంకా అంతకంటే బెస్ట్ హాబీ ఎక్కడ ఉండదు. ఆల్సో ఎనీ అడ్వాంటేజ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్? అడ్వాంటేజెస్ డెఫినెట్లీ మన టాలెంట్
బయటకు వస్తుంది, రైట్? ఒక హాబీ ద్వారా ఒక క్రియేటివిటీ అన్నావు కదా, ఆ క్రియేటివ్ టాలెంట్ బయటకు వస్తుంది. ఇట్ కుడ్ బి పెయింటింగ్, నువ్వు ఇప్పుడు సింగింగ్ అన్నావు, ఓకే, అలా ఏదైనా కూడా హాబీ ఉంటుంది. గార్డెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్, తాత ది బెస్ట్ హాబీ ఫర్ హిమ్ ఈజ్ ఆల్వేస్ గార్డెనింగ్. ఇప్పుడు కూడా ఒక చిన్న ఫ్లాట్లో ఉన్నా కూడా అన్ని ఇంట్లో ఫుల్ ప్లాంట్స్ ఉంటాయి మనకి కదా. సో అది చాలా ఇంపార్టెంట్. అవుట్డోర్ అనేది హాబీకి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎస్. Yeah, I think not just outdoor, any hobbies I think you should classify. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ అంటే స్పోర్ట్ కూడా వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి ఇప్పుడు పికిల్ బాల్ చాలా ఫేమస్ అయిపోయింది, ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ పికిల్ బాల్. అలానే మనప్పుడు బ్యాడ్మింటన్ చాలా ఉండేది, టెన్నిస్ ఉండేది, వాలీబాల్ ఉండేది, బాస్కెట్ బాల్. సో ఇప్పుడు కమ్యూనిటీస్ లో, ఇప్పుడు మీ కమ్యూనిటీలో నేను చూసాను అన్నీ ఉంటాయి. బాస్కెట్ బాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది. సో ఇలా సర్స్ వచ్చి వీళ్ళకి టీచ్ చేయడము, అలానే రైట్. సో ఇవన్నీ ఉంటాయి. వెల్కమ్ టు దట్. పిల్లలకి మళ్ళీ ఎలా చూస్ చేసుకోవాలి, వాట్ ఇస్ ఇట్ అన్నది విల్ డెఫినెట్లీ కమ్ టు దట్. బట్ అవుట్డోర్ ఆర్ దీస్. మళ్ళీ అవుట్డోర్ కాకుండా కూడా దేర్ సో మెనీ హాబీస్ దట్ యూ కెన్ డూ, లైక్ రీడింగ్ అ బుక్, లైక్ యూ సెడ్. చాలా మంది ఇప్పుడు జర్నలింగ్ స్టార్ట్ చేశారు. యునో దేర్ ఎక్స్ప్రెసింగ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ వాట్ దే వాంట్ టు డూ. A lot of people are doing manifestation. You know, these are the things that give you a lot of peace. చాలా మంది pottery నేర్చుకుంటున్నారు ఈ మధ్య, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, which is amazing. సో సివిలో హాబీస్ అన్నదానికి అంకితం అయిపోకుండా చిన్న చిన్నవి రాస్తూ ఉంటాం కదా మనం రెజ్యూమేస్ లో. చాలా చూసుంటావు. చాలా ఇంటర్వ్యూస్ చేస్తాను నేను, డే ఇన్ డే అవుట్. సో ఒక కామన్ హాబీ అన్నిట్లో ఏంటంటే లిస్నింగ్ టు మ్యూజిక్, రైట్? సో అది నిజంగా హాబీగా ఉంటే మాత్రం వెరీ నైస్, రైట్? ఊరికే ఫేక్గా రాస్తారు చాలామంది, రాయాలి అని కాపీ పేస్ట్ చేస్తారు. బట్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఈజ్ అ గ్రేట్ హాబీ, రైట్? మ్యూజిక్ అనేది అసలు మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, రైట్? ఒక డిఫరెంట్ వరల్డ్లో తీసుకెళ్తుంది మ్యూజిక్ అనేది. సో ఐ థింక్ దాట్స్ సంథింగ్ విచ్ యూ ఎంజాయ్, ఐఎమ్ షూర్. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు మ్యూజిక్ చేస్తూనే ఉన్నావు, మ్యూజిక్ పాడుతూనే ఉన్నావు. సో ఐ థింక్ దాట్స్ సంథింగ్ విచ్ చిన్న పిల్లలకి కూడా మనం నేర్పించవచ్చు. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏ ఏజ్ గ్రూప్కైనా కూడా హాబీ అనేది ఉంటే హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది. అండ్ హాబీస్ do not have to be exotic or fancy అండి. మీకు నచ్చేది ఏదైనా యూ కెన్ పిక్ సంథింగ్ అండ్ చూస్ టు పర్స్యూ ఇట్ ఫర్ అ వైల్. కంటిన్యూ చేయాలి. అది మనం మధ్యలో వదిలేస్తే ఇంకా హాబీ బ్రేక్ అయిపోతుంది. సో హాబీస్ విల్ గివ్ అస్ హ్యాబిట్స్, రైట్? సో ఆ హ్యాబిట్ బ్రేక్ అయిపోతుంది. సో అది మళ్ళీ మనం వెళ్ళాలి అంటే చాలా కష్టం. సో హాబీ నువ్వు అన్నట్టు కంటిన్యూస్ గా పర్స్యూ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఇప్పుడు హాబీస్ లైక్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఇలాంటివి ఏంటంటే మంత్లీ యూ షుడ్ ట్రాక్ ప్రోగ్రెస్. ఎక్కడ ఉన్నాము, వాట్ ఆర్ వి డూయింగ్, వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్దర్. అందుకే జర్నలింగ్ విల్ హెల్ప్. ఎందుకంటే దానిలో ఇవన్నీ ఉంటాయి, మనకి ప్లానర్స్ ఉంటాయి, వీక్లీ, మంత్లీ. సో అది చేసుకుంటూ ఉంటే మనకి మనం తెలుసుకోవడం చాలా ఈజీ. హాబీ అంటే అంతే కదా. హ్యాబిట్ ట్రాకర్స్ చాలా వస్తున్నాయి కదా, యాప్స్ లాగా. వాటర్ తాగామా, పొద్దునే లేచి ఒక ప్రేయర్ చేసామా, అదే సో మెనీ యాప్స్. యోగా ఉంది, మెడిటేషన్ ఉంది. ఆల్ దట్ హ్యాబిట్స్ ఎలా ట్రాక్ అవుతున్నాయో హాబీస్ కి కూడా వీ షుడ్ ఆల్వేస్ ట్రాక్ అండ్ సీ వేర్ వి ఆర్. అండ్ ఇప్పుడు చాలా నేను చూసేది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, నౌ హాబీస్ ఆర్ మోర్ ఆఫ్ అ సోషల్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో దేర్ సో మెనీ ఆఫ్ దీస్ సైక్లింగ్ క్లబ్స్ దట్ ఆర్ గోయింగ్, రన్నింగ్ క్లబ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఎవ్రీ వీకెండ్ వాళ్ళు బేసిక్లీ రిజిస్టర్ అయ్యి రన్ చేసి ఆల్ ది ఫ్రెండ్స్ గో అవుట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్ బ్యాక్. అండ్ దెన్ ఇంకో రీసెంట్ గా నేను చూసినవి ఆ సప్పర్ క్లబ్స్. సో వేర్ యూర్ కంప్లీట్లీ మీటింగ్ స్ట్రేంజర్స్, ఓకే, బట్ యూర్ మేకింగ్ ఫ్రెండ్స్, అండ్ యూ ట్రైయింగ్ అవుట్ న్యూ ఫుడ్. So making friends is also a hobby anta, and learning from through them. a hobby you're making friends anta nenu. Exactly. Through any hobby that you choose, I think it is definitely giving you a like-minded people వస్తారు కాబట్టి షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఇంకా ఏం బెటర్ గా చేయొచ్చు ఆ హాబీలో, రైట్? సో ఐ థింక్ చూస్ ఏజ్ అప్రోప్రియేట్ హాబీ చూస్ చేసుకోండి. You do, even if you can't afford a lot of fancy things, start with something small. Correct. Like meditation and yoga, like you mentioned. And it will take you a long way. అబ్సల్యూట్లీ. సో నేను ఐ థింక్ ట్రావెల్ ఎపిసోడ్లో ఈషా ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్, రైట్? అక్కడ సో 7 minutes మెడిటేషన్ ఉంటుంది, అది యాప్ కూడా ఉంది.
బట్ 7 minutes మనం రోజు మెడిటేషన్ ట్రై చేస్తే అది లైఫ్ని చేంజ్ చేస్తుంది, రైట్? సో మెడిటేషన్ ఈజ్ ఆల్సో అ హాబీ. అది హ్యాబిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఒక హ్యాబిట్ అండ్ హాబీ ఐ థింక్ ఆర్ వెరీ ప్యారలల్లీ రిలేటెడ్. ఇట్ విల్ మేక్ యూ లుక్ ఫార్వర్డ్. అవును. మనం రోజు ఫుడ్ ఎలా తింటున్నాం, వాటర్ ఎలా తాగుతున్నామో ఐ థింక్ హాబీ ఉండడం ఇస్ ఆల్సో ఈక్వలీ వెరీ ఇంపార్టెంట్. సో అడల్ట్స్ కి కిడ్స్ కి దే వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్. సో యూ కెన్ టాక్ అబౌట్ అడల్ట్స్ హాబీస్ దట్ యూ లైక్ డూయింగ్ అండ్ యూ సా పీపుల్ డూయింగ్. Absolutely. And I can take it forward with the kids part. Absolutely. Adults college గురించి కూడా I have to talk, ఎందుకంటే when I visit these colleges, right, అక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ కొన్ని కాలేజెస్లో మాత్రం మంచి మంచి హాబీ క్లబ్స్ ఉన్నాయి, రైట్? లైక్ లిటరరీ క్లబ్, ఓకే, HR క్లబ్, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లబ్, ఓకే, మ్యూజిక్ క్లబ్, డాన్స్ క్లబ్. ఐ థింక్ దట్స్ చాలా ఆనందపడాను నేను. ఫోటోగ్రఫీ క్లబ్స్ కూడా ఉన్నాయి కాలేజెస్లో, చూశాను. సో ఐ థింక్ దర్ సో మెనీ దీస్ డేస్. ఓకే, అది అడల్ట్స్ అన్నావు కాబట్టి. అది కాకుండా చాలామందికి ఎస్పెషల్లీ మగవాళ్ళకి కుకింగ్ ఈజ్ అ హాబీ, రైట్? నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు హూ లవ్ కుకింగ్, రైట్? వాళ్ళు చాలా ఆనందంగా స్ట్రెస్ అయ్యి ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళు కుక్ చేస్తే ఎంత హాయిగా ఉందో అంటారన్నమాట. సో మాకు కూడా డిషెస్ తీసుకుని వస్తారు ఆఫీస్కి. ఓకే, వీకెండ్ ఇది చేసాము అని చెప్పి మండే మార్నింగ్ తీసుకొస్తారు. సో ఐ థింక్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ, ఎనీథింగ్. నువ్వు అన్నావు కదా ఇందాక, హాబీ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్. సో ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, రైట్? బుక్ రీడింగ్, జర్నలింగ్, ట్రావెలింగ్. నాకైతే ట్రావెలింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హాబీ దట్ ఐ హ్యావ్, రైట్? సో టైం దొరికితే ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రావెల్ ఇస్ నాట్ జస్ట్ గెట్ ఆన్ అ ఫ్లైట్ కదా, యూ కుడ్ గో జస్ట్ పక్కన కాజాగూడ హిల్కి వెళ్ళి ట్రెక్కింగ్ చేసినా ఇట్స్ అ గ్రేట్ హాబీ. దట్స్ అ హాబీ. ఇప్పుడు చాలా మంది నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి దే ఆర్ మేకింగ్ షూర్. కొత్తగా 75 day ఛాలెంజ్ అని కూడా వచ్చింది, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అందులో ఇట్స్ బేసికలీ డైట్ ప్లస్ అ ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ డూ ఫర్ 75 days సో దట్ ఇట్ విల్ క్రియేట్ అ హ్యాబిట్ ఫర్ యూ. సో అందులో ఒకటి ఉంటుంది అనమాట, లైక్ 2 workouts చేయాలని ఉంటుంది అందులో, వన్ ఆఫ్ ద రూల్, అండ్ వన్ హ్యాస్ టు బి అవుట్డోర్స్ అని. ఓకే, వెరీ నైస్. యా, దట్ మీన్స్ యూర్ గెటింగ్ క్లోజర్ టు నేచర్. అండ్ నాట్ జస్ట్ ఇండోర్, అవుట్డోర్ కూడా వెళ్ళాలి. సైక్లింగ్, లైక్ ఐ సెడ్, దేర్ ఇస్ అ సైక్లింగ్ ట్రాక్ పెట్టారు. సో టేక్ యువర్ సైకిల్స్ విత్ యువర్ కిడ్స్ అండ్ రెంట్ ఇట్ అండ్ జస్ట్ ఐ థింక్ వీకెండ్ వెళ్ళాలి. సో దట్స్ ఇట్. ఐ థింక్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ యూ కెన్ ట్రై టు పెద్దవాళ్ళకి. అబ్సల్యూట్లీ. మనం ఇంకా పెద్దవాళ్ళు అయిపోయాం కదా, 40 వచ్చేసాయి, 50 వచ్చేసాయి అనుకుంటూ వదిలేస్తారు చాలామంది. సో అందుకనే ఐ థింక్ ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు, ఒక హాబీ ఉంటే హ్యాపీగా అది మనం పర్స్యూ చేసుకోవాలి. యా, ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళు అనేసరికి ఐ ఆల్సో రియలైజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ బ్యాక్ టు నిట్టింగ్. మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం, రైట్? సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు అసలు ఎంబ్రాయిడరీ కానీ నిట్టింగ్ కానీ they've become such really అంటే you're taking back to your roots. Absolutely. At the same time it's giving you happiness కదా. అంతే, టైం వేస్ట్ చేయం. లేకపోతే టైం ఉంది అంటే టీవీ చూద్దామా లేకపోతే ఫోన్ చూద్దామా అని ఆటోమేటిక్గా మైండ్ అలా ట్యూన్ అయిపోతుంది. సంథింగ్ ఫన్, ఎనీథింగ్, ఒక న్యూ స్కిల్ లెర్న్ అవ్వాలన్నా దిస్ ఇస్ ద టైం. అండ్ అబ్సల్యూట్లీ. స్విమ్మింగ్, చాలా మంది స్విమ్మింగ్ అని చెప్పారు. మొన్న కూడా ఒక 30-35 years వచ్చాక కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. సో యాజ్ అ హాబీ, సో వై నాట్, రైట్? సో ఐ థింక్ పెద్దవాళ్ళకి చాలా చాలా చేయొచ్చు, చిన్నవాళ్ళు అలానే. ఐ థింక్ చిన్నపిల్లలకి ఇఫ్ యూ కమ్ డౌన్, ఇప్పుడే చాలా మంది స్టార్టింగ్ క్లాసెస్ పెట్టేసి ఇవి చేసి అవి చేసి, ఇట్స్ అ గుడ్ థింగ్, నేను కాదనను. బట్ ఫస్ట్లీ ఐ థింక్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అర్థం చేసుకోవాలి. జస్ట్ బికాస్ టైం ఉంది కదా అని ఇన్ని క్లాసెస్లో వేసేస్తే ఉపయోగం లేదు. పిక్ సంథింగ్ దట్ దే లైక్ అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఉన్నవి, 1 or 2 చాలు టు స్టార్ట్ విత్. మరి వాళ్ళు చిన్నప్పుడు వేసేయకండి, జస్ట్ వాళ్ళు చైల్డ్హుడ్ ఎంజాయ్ చేశాక అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తాయి. నా అనగాకి నేను వెరైటీ ఆఫ్ థింగ్స్ ట్రై చేశాను. సో ఇప్పుడు నాకు తెలుసుకి తనకి ఏమి ఇష్టం అని. అలానే ఒక అవుట్డోర్ స్పోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్, సంథింగ్ క్రియేటివ్ గా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో ఐ థింక్ సేమ్ విత్ కిడ్స్, డ్రాయింగ్ ఎలా అందరూ చేసేవే, దెన్ లెగోస్ ఆర్ ఆల్సో కమింగ్ అప్, చాలా మంది చేస్తున్నారు. లెగో క్లబ్ కూడా ఉంది హైదరాబాద్ లో. డాన్స్ ఇస్ సంథింగ్ ఎవ్రీబడి లైక్స్ అండ్ చాలా ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. హూలా హూప్ ఇస్ సంథింగ్ దట్ కిడ్స్ లవ్.
జిమ్నాస్టిక్స్ చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి. అది కాకుండా టెన్నిస్, ఈ బ్యాడ్మింటన్, క్రికెట్ కోచింగ్స్ అవుతూనే ఉంటాయి, దట్ ఈస్ దేర్, రైట్? బట్ ఐ థింక్ యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో అమ్మ, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీకి కూడా హాబీ ఉండడం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాట్ షీ డస్ ఇస్ ఎవ్రీ వీకెండ్ వాళ్ళు ముగ్గురు యాజ్ అ ఫ్యామిలీ దే డూ సంథింగ్ టుగెదర్, అండ్ దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. ఐదర్ దే కుక్ టుగెదర్, ఏదో ఒకటి వంట వండుకుంటారు అందరూ కలిసి, ఆర్ సైక్లింగ్ వెళ్తారు కలిసి, ట్రెక్కింగ్ వెళ్తారు కలిసి, బోర్డ్ గేమ్స్, యాజ్ సింపుల్ యాజ్ బోర్డ్ గేమ్స్. ఒక ఫ్రైడే నైట్ ఆర్ సాటర్డే నైట్ పిక్ చేసుకుని ఒక ఫ్యామిలీ బోర్డ్ గేమ్స్ ఆడితే ఇట్స్ లైక్ అమేజింగ్. మన చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళం. ఆఫ్ కోర్స్ ట్రేడ్ ఆడేవాళ్ళం, business ఆడేవాళ్ళం, మొనాపలీ. సో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ఫన్. Uno. So as a family, so family time ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ ఆల్సో ఈ హాబీ కూడా ఉన్నట్టు ఉంటుంది. వెరీ ట్రూ. యా. సో పిల్లలకి నేను ఐ సీ దట్ నువ్వు చాలా చేస్తావు అనగా చేత కదా, మండే ఫుట్బాల్, ట్యూస్డే మ్యూజిక్, అలా యూ హ్యావ్ యువర్ టైమ్ టేబుల్. సో అదే, సో నౌ దట్ షీఈస్ అబౌట్ 4.5 years, దిస్ వాజ్ ద టైం నేను అనుకున్నానికి వేయాలి క్లాస్లో అని. సో ఇప్పటికైతే ఫుట్బాల్ వేసాను, అండ్ ఇట్స్ అ ఫిజికల్ స్పోర్ట్. ఒక 1 hour ఆఫ్ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది. అది కాకుండా ఒక క్రియేటివ్ది ఉండాలి కాబట్టి మ్యూజిక్ ఇస్ అన్ ఆప్షన్. బట్ బయటనే కాదు, ఐ ఫీల్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. హాబిట్ ఆర్ హ్యాబిట్ మనం స్కూల్లో రిలై అవుతూ ఉంటాం స్కూల్స్ మీద ఆర్ బయట కోచెస్ మీద. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అండ్ యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు నేను కూడా అనగాకి బుక్స్ అవి చిన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నవ్వుకునేవారు, వాట్ ఇస్ దిస్ అని. సో ఐ హావ్ అ ఫ్యూ బుక్స్ టు షో. బేసికలీ చిన్నప్పుడు స్మాల్ సైజ్ బుక్స్ లైక్ దీస్ విల్ యాక్చువల్లీ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ టచ్ చేసేది, చాలా టచ్ అండ్ ఫీల్ బుక్స్ ఉంటాయి పిల్లలకి. మళ్ళీ ఆ పిల్లల ఎపిసోడ్ నేను సెపరేట్ గా చేస్తాను, బికాస్ ఐ రియలీ లైక్ ఆల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దాట్. But as an example చెప్పాలంటే there are many kinds of books right now. అంత you can talk about gods and goddesses కూడా చిన్న చిన్న books ఉన్నాయి. It's so easy to take it for travel. అన్ని గాడ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా కూడా చాలా తెలుగు బుక్స్ ఉంటాయి. If you want తెలుగు లాంగ్వేజ్ రావాలి ఆర్ హిందీ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్, ప్రతి లాంగ్వేజ్ కి there are so many books that you give rhymes. కానీ మన చిన్నప్పుడు నేర్చుకునే. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అరౌండ్ విచ్ సో మనం అనుకున్న టచ్ అండ్ ఫీల్ బుక్స్ చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు. 4-5 months నుంచి చూసాను. Even 1 month. You can start with some black and white books. వాళ్ళకి because colors తెలియదు కాబట్టి. And then slowly move on to sensory books with touch and feel. And then some song books. వాళ్ళు just చూస్తారు కాబట్టి it will get them interested in this concept of books with చాలా మందికి లేదు కాబట్టి. సో బుక్స్ అనేవి ఐ థింక్ ఏజ్ అయినా నువ్వు అడిగినావు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ బుక్స్ వచ్చేసాయి, స్టిక్కర్ బుక్స్ అని, కలరింగ్ బుక్స్ ఆర్ ఆల్వేస్ దేర్, మ్యాజిక్ బుక్స్ అని కొన్ని వచ్చాయి. సో అది కాకుండా వన్ బుక్ ఐ వాంట్ టు షో ఆల్ ఆఫ్ యూ ఇస్ దిస్ రివార్డ్ స్టిక్కర్ బుక్ అండి. ఇది హ్యాబిట్స్కి నేను చెప్పాను కదా, ఎస్పెషలీ పిల్లలకి దీనివల్ల హ్యాబిట్స్ అండ్ హాబీస్ చాలా ఇంప్రూవ్ అయ్యేటట్టు నేను చూశాను. ఇందులో బేసిక్గా స్టార్స్ ఉంటాయి, గుడ్, అమేజింగ్ అని చెప్పి స్టిక్కర్స్ ఉంటాయి, A+ ఛాంపియన్ అని. సో ఇవి బేసిక్లీ నేను ఎప్పుడు వాడతానంటే ఏదైనా హాబీలో ఇఫ్ మై డాటర్ డస్ వెల్ ఆర్ 7 days ఛాలెంజ్ లాగా పెట్టుకుంటాను నేను. ఇఫ్ యూ ఫినిష్ అ బుక్ ఆర్ ఇఫ్ యూ డూ దిస్ పజిల్ నేను స్టిక్కర్ పెట్టేస్తాను. వెరీ నైస్. బట్ దీనికోసమే కాదండి, ఇది యూజువలీ నేను పార్టీ ట్రైనింగ్ అప్పుడు కూడా వాడాను. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్. చాలా మంది స్కూల్స్ లో కూడా ఇది వాడుతున్నారు ఇప్పుడు. సో దీస్ ఆర్ రివార్డ్ స్టిక్కర్స్ కాబట్టి ఏదైనా మంచి హ్యాబిట్ వాళ్ళు చేసినా కూడా అప్రిసియేషన్. Right? It works as an appreciation. So I really want to show you this. It's available on Amazon. So please buy it. As early as 1 year నుంచి కూడా ఇది చాలా చాలా వర్క్ అవుతుంది. సో బుక్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది, నీ చూపించావు కదా, చిన్నప్పుడు మాకు ట్రైన్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద, నువ్వు చూసావు లేదో నాకు ఐడియా లేదు, ఆ ప్లాట్ఫామ్ మీద ఒక బండి ఉండేది కదా, దానిలో ఈ ఫిల్మ్ ఫేర్ బుక్స్ ఏవేవో ఉండేవి, బట్ చాలా నావెల్స్, ఫిక్షన్ అవన్నీ కూడా ఉండేవి. సో కంపల్సరీ ఒక బుక్, నీకు ఒక స్టోరీ బుక్, నాకు ఒక ఫిక్షన్ కొనుక్కునేవాళ్ళం. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ మాట. ఇప్పుడు నాకు అసలు ఎక్కడా లేదు, బికాజ్ అందరూ కిండిల్ అవన్నీ కదా. సో అలా ప్లాట్ఫామ్ మీద ఆ బండిలు, ఆ పుస్తకాలు కనిపించట్లేదు, రైట్?
అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది, ద బుక్ ఫేర్. ఓకే, ద యాన్యువల్ బుక్ ఫేర్ అప్పట్లో నారాయణగూడలో జరుగుతూ ఉండేది, తర్వాత నెక్లెస్ రోడ్ అలా పెడతారు. సో ఎన్ని బ్యూటిఫుల్ మాట. And it's for everybody, it caters, పెద్దవాళ్ళకి పిల్లలకి. కామిక్స్ ఉంటాయి, పిల్లలకి బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. గోయింగ్ ఆన్ రైట్ నౌ ఆల్సో. ఒకసారి డేట్స్ చూసుకొని తప్పకుండా విజిట్ చేయండి. యూ మే పికప్ అ న్యూ హాబీ. రకరకాల బుక్స్ ఉంటాయి. సో ఈ రెండు ఐ థాట్. అండ్ అనదర్ హాబీ మనం చేసేది కూడా, ఎనీ ఆఫ్ యూ కుడ్ పిక్ ద మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. అది కూడా మేము హాబీ లాగే చేసాము. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హాబీ డజంట్ హ్యావ్ టు బీ టూ ఫ్యాన్సీ ఆర్ ఎక్స్పెన్సివ్. మీకు నచ్చింది యాజ్ సింపుల్ యాజ్ ఈవెన్ పాట్ పెయింటింగ్ లైక్ దిస్ కూడా మీరు పిల్లల చేత చేయించవచ్చు, చిన్న చిన్న పజిల్స్ చేయించవచ్చు, యూనో ట్రావెల్ కూడా తీసుకెళ్ళచ్చు ఇలాంటి పజిల్స్. సో మేక్ షూర్ దట్ ఏదో ఒక హాబీ, బికాస్ మేకింగ్ పజిల్స్ సంథింగ్ లైక్ దిస్. అవును, చిన్న చిన్న చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవును, సో మొన్న చూసాను హనుమాన్ పజిల్, లార్డ్ రామా పజిల్, అవి కూడా పజిల్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. యానిమల్ పజిల్స్ ఇలాంటివి ట్రావెల్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో పజిల్స్ వల్ల మనకు తెలిసిన అడ్వాంటేజెస్ ఎన్నో. ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయవు కాబట్టి ఐ థింక్ చిన్నప్పుడు ఎనీవే మనం ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి, కలర్ఫుల్ బ్లాక్స్. సో బట్ పెద్ద అవుతున్న కొద్దీ ఏజ్ అప్రాప్రియేట్గా మేక్ షూర్ యూ బై సంథింగ్ లైక్ దిస్. కలర్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి మార్కెట్లో చాలా చాలా ఉన్నాయండి. జస్ట్ మనకి ఇంటెన్షన్ ఉండాలి అంతే. సో లైక్ వి డిస్కస్డ్, హ్యాబిట్స్, హాబీస్ అన్నీ they're all very very crucial. అవి లేకపోతే లైఫ్ అంతా ఏదో బ్లాక్ అండ్ వైట్ లాగా అనిపిస్తుంది. అవును, హాబీస్ ఉంటే లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ అండి, మీరు ఈ పాడ్కాస్ట్ టాపిక్ సజెస్ట్ చేసినందుకు. ఇంకా ఇలానే వేరే టాపిక్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉండండి. we would love to talk about. Please comment, share, like and subscribe. Yes. So ఈ హాబీస్ ఎపిసోడ్, ఈ స్పెషల్ ఎపిసోడ్ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చే సభలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్. నమస్తే. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్.